బాజీ గారు, ముందుగా జ్యోత్స్న గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం, నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నిన్న జరిగిన సభ ఎందుకు చేశారో, దాని వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉండిపోయారండి. యాక్చువల్గా ఇదే సభ అమరావతి 3 ఏళ్ల తర్వాత కట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి పెట్టుకొని ఇంత ఆర్భాటంగా ప్రారంభ సభ చేస్తే బాగుండేది. ఆల్రెడీ ఈ ఏదైతే నిన్న మళ్ళీ ప్రారంభించారో ఇవన్నీ ఆల్రెడీ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న నిర్మాణాలు. కాబట్టి ఆ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న నిర్మాణాలు ఏదైతే హైకోర్టు కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 5 6 ఏళ్ల క్రితం వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్స్లో ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అని చెప్పేసి వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఉన్న నమ్మకాన్ని, పోగొట్టిన నమ్మకాన్ని తిరిగి సాధించడం కోసం ఏర్పాటు చేసిన సభలాగా అనిపిస్తూ ఉంది. దీనికంటే కూడా మొత్తం నిర్మాణాలు, ఒక రాజధాని ఒక రూపు వచ్చిన తర్వాత ఇనాగరేషన్ కోసం ఇంత పెద్ద ఆర్భాటం చేస్తే బాగుండేది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఎర్రటి ఎండలో నిన్న లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోయారండి. మరి వేలాది బస్సులు, కార్లు తోటి తరలించి సాధించింది ఏం లేదు. మోడీ గారు తన ప్రసంగంలో మొత్తం ఆద్యాంతం కూడా ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడమే. ప్రధానంగా కనిపించింది ఏంటంటే, ఏదైతే ఆ కూటమిలో ఉన్న 3 పార్టీలు ఉన్నాయో ఆ అధినేతల్ని ఒకళ్ళు వీరులు సూర్యులని పొగుడుకోవడం కోసం ఏర్పాటు చేసిన సభ. అట్లాగే ఆల్రెడీ ప్రారంభించబడిన ఫౌండేషన్స్ వేయబడిన నిర్మాణాలకి బటన్ నొక్కి ప్రారంభించారు. ఒక నాగాయలంకలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ తప్ప ప్రత్యేకంగా వనగూరిందేమీ లేదు. ప్రత్యేకంగా మోడీ గారు నిన్న వచ్చి చేసిందేమీ లేదు. ఆ బటన్ నొక్కేదేదో ఢిల్లీ నుంచి అయినా నొక్కొచ్చు, ఢిల్లీలో కూర్చొని వర్చువల్గా అయినా నొక్కొచ్చు, అక్కడే కూర్చొని. ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంత ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు వృధా? పాపం ప్రజలు అల్లాడిపోయారు, ఎండల్లో మాడిపోయారు. దీనివల్ల లాభం ఏంటో అర్థం కావట్లేదు. మేమందరం చాలా ఎక్స్పెక్ట్ చేశాము. మోడీ గారు మళ్ళీ వస్తున్నారంటే ఏదో చెప్తారు. అంటే బాజీ గారు, మీరు స్టార్టింగ్ లోనే ఒకటి అన్నారు కదా, పోయినటువంటి నమ్మకాన్ని తెచ్చేటువంటి ప్రయత్నంలో పెట్టిన సభ అని. మరి నమ్మకం తేవడం కూడా ఇంపార్టెంటే అంటున్నారు. అదే అమ్మా, దానికోసం ఇంత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇంత లక్షలాది మంది జనాన్ని తరలించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు. మేము ఏంటంటే, మోడీ గారు వచ్చి ఏదన్నా కేంద్ర రంగంలో ఉన్న పలు సంస్థలు, కొత్తగా కొన్ని సంస్థలని అనౌన్స్ చేస్తారేమో అమరావతిలో. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అలాంటివి కొన్ని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ ని ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేస్తారేమో. అట్లాగే ఈ అప్పులు కాదు, గ్రాంట్ గా డబ్బులు కొంత ఇస్తాము మీరు నిర్మించుకోండి అంటారేమో. అట్లాగే ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత లేని అమరావతికి చట్టబద్ధత కోసం ఏదైనా చెప్తారేమో, గెజిట్ ఇస్తామని. ఇలాంటివి ముఖ్యమైనవి, అవసరమైనవి ప్రకటిస్తారేమో అని ఆశించాం. కానీ కనీసం ఏదైతే 29 గ్రామాల్లో భూములు ఇచ్చినా మరి వేలాది మంది రైతులకు కూడా సరైన గౌరవం ఇవ్వలేదు. నిన్న ఏదైతే ఆ ఉద్యమంలో పాల్గొన్న మరి జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో, అమరావతి భూముల రైతుల ఉద్యమం సాగించిన గొప్ప ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కూడా సరిగ్గా ఆహ్వానాలు లేవు. కనీసం వాళ్ళు వేదిక మీద పిలిచి కాస్త గౌరవంగా మాట్లాడిన సందర్భం లేదు. ఎంతసేపు ఒకరికొకరు పొగుడుకోవటం. అట్లాగే మీ ఏదో అభివృద్ధి ప్రగతిలోకి వెళ్ళిపోతుంది, అమరావతి మహాశక్తి ఎలా వస్తుంది? మీరు ఇస్తే కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదాయమే లేదు, అంత వ్యవసాయాధారిత పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద లాంగ్ లైన్ మెరైన్ తీరం ఉన్న ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక మెరైన్ ఇన్స్టిట్యూట్ లేకపోతే రీసెర్చ్ లేకపోతే గురుమూర్తి గారి సమాధానం చెప్పాలి. గురుమూర్తి గారు, అమరావతి పైన కేవలం నమ్మకం తీసుకురావడానికి పెట్టిన సభలా ఉంది, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఇంత పెద్ద సభ పెడుతూ పునః ప్రారంభం అంటే ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. దానికి ఏర్పాటు చేసిన సభలో నమ్మకాన్ని కుదర్చలేకపోయారు. ఏదైతే ఒక నమ్మకాన్ని వస్తుందని ఏర్పాటు చేసిన సభలో నమ్మకం కుదరలేదు. ఆయన ఈ అమరావతి మళ్ళీ చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏం ఆలోచిస్తారండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మేము పెట్టుబడులు పెడితే మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ రాజధాని ఉంటుందా ఉండదా అనే అనుమానాలు ఉన్నాయి.
ఓకే. చట్టబద్ధత గురుమూర్తి కోసం గారు ఏదైనా ఒక గురుమూర్తి ప్రకటన గారు ఆ చేయాల్సిన నమ్మకం అవసరం కూడా ఉంది. కలిగించలేకపోయారు. కేవలం మాటల లేదు. ద్వారా మాత్రమే అట్లాగే సపోర్ట్ చేస్తాము అన్న మాటలు విన్నాం కానీ ఒక్క నిమిషం అమ్మా. బాజీ గారు. ఆంధ్రప్రదేశ్ లాంటి విభజించబడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చాలా అవసరాలు ఉన్నాయి. ఉమ్, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి చెందాలా, మనకున్న ప్రధాన వనరులు మెరైన్ లైన్ దాన్ని డెవలప్ చేయాలా, ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలా, విద్యా ఆరోగ్య రంగాలు అభివృద్ధి చెందాలా, ఇవి డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఒకసారి గురుమూర్తి గారు సమాధానం తీసుకుందాం. మళ్ళీ మీ వర్షం తీసుకుంటా మోడీ ప్లీజ్. గారు చాలా బాజీ గారు నిరుత్సాహం మళ్ళీ మీ